పిండిలో ఎగ్గు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. 5 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మరి పిండిలో ఎగ్గుతే రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇలా పిండి వేసేసుకొని ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చక్కెర ఇలా వేసేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా ఎగ్గునైతే వేసేసుకోవాలి. ఈ పిండిలోకి రెండు ఎగ్స్ని అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న పిండిని బట్టి ఎగ్స్ అనేది వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసేసుకొని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిలో. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు అయితే వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు. ఇలా పాలు అనేది చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ వచ్చేసి. ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. ఇలా పాలు అనేది మనకి దోశ పిండిలాగా వచ్చేలాగా కలిపేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి పాలు. ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా పాలు అనేది చూసుకొని వేసుకోవాలి. ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా ఈ విధంగా ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకి. ఇలా లిక్విడ్ లాగా మనకి దోశ బ్యాటర్ని కలుపుకుంటాం కదా, ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా వెంటనే ప్యాన్ పెట్టేసుకొని వేసేసుకోవడమే. ఇలా ఇంకా ప్యాన్ అయితే పెట్టేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అనేది ఇట్లా అంతా కూడాను అప్లై చేసేసుకుందాము. ఇలా బాగా ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం నూనె మొత్తం అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇలా ఒక గరిట పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈ పరాటా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాము. ఇలా రెండు వైపులను బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇలా ఇంకా రెండు వైపులా కూడా నూనె అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవడమే. చూసారు కదా, సేమ్ మనకు పరాటా లాగా చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. ఇలా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. అలాగే మరి కొంచెం నూనె అనేది ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక గరిట పిండిని అయితే వేసుకోవాలి. వేసుకునే ముందు బాగా కలుపుకొని ఇలా ఈ విధంగా అంతా కూడాను ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. కొంచెం పచ్చిపిండి పోయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు కొంచెం నూనె మీరు కావాలి అంటే పిండి కలుపుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. నూనె ఇప్పుడు వద్దనుకుంటే అప్పుడు వేసుకుంటే, ఇప్పుడు వేసుకోకుండా పర్లేదన్నమాట. ఇలా రెండు వైపులా కూడాను నూనె అనేది అప్లై చేసేసుకొని కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. నేను వచ్చేసి మైదా పిండి తీసుకున్నాను. మీరు కావాలి అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు హెల్తీగా. ఇంకా నేను వచ్చేసి మైదా తీసుకున్నాను. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఎన్ని అయితే అవుతాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకా అన్ని పరాటాలని కూడా ఇదే విధంగా వేసేసుకోవడమే దోశల్లాగా. చాలా ఈజీగా అయిపోతుంది.
ఎంతో టేస్టీగా ఉండే పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. మనకు నచ్చిన కర్రీస్తో ఈ పరాటాలను అయితే తినచ్చు. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా. వెజ్ కానీ నాన్ వెజ్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి ఈ పరాటాలు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎగ్ మిల్క్తో పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.